తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అన్వర్ బాషాపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య కారు డ్రైవర్ సాయి దాడి చేశాడు. ఈ నెల 3న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు డ్రైవర్ సాయి. అయితే తాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య కారు డ్రైవర్ను అంటూ కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 145 పాయింట్లు రావడంతో ఫైన్ వేశారు పోలీసులు. దీంతో నిన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎదుట పంచాయతీకి పిలిచారు. కానిస్టేబుల్ అన్వర్ బాషాను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు సీఐ రవినాయక్. ఎమ్మెల్యే సీఐ ఎదుటే కానిస్టేబుల్ అన్వర్పై డ్రైవర్ సాయి దాడికి పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి దాడి చేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్పై దాడి అవాస్తవం అంటూ ఆడియో విడుదల చేశారు శ్రీకాళహస్తి డీఎస్పీ. రైట్, ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? కానిస్టేబుల్ వర్షన్ ఏంటి? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలీసులకే ఒక దారుణమైనటువంటి చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి. ఆ చేదు అనుభవం ఎవరి దగ్గర కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబం నుండి ఈ పరిస్థితి ఎదురైంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు దీన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అన్వర్ బాషాని అదేవిధంగా ఆ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భార్య సంబంధించినటువంటి ఆ కారు డ్రైవర్ సాయి మధ్య జరిగినటువంటి అంశం ఇది. ముఖ్యంగా దాడి ఒక విధంగా పోలీసుల పైనే తిరిగి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ డ్రైవర్ దాడి చేసిన పరిస్థితి. వాస్తవానికి 3వ తేదీన ఎవరైతే రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్ లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆ భార్య వాహనాన్ని నడిపేటువంటి ఆ డ్రైవర్ సాయి మద్యం మత్తులో వెళ్తున్న ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పోలీసులు అతన్ని ఆపారు. ఆపినప్పుడు ఆ ద్విచక్ర వాహనానికి సంబంధించినటువంటి ఆ సాయి ఎవరైతే ఉన్నారో సాయిని పట్టుకుంటే సాయి పోలీసులపైనే దుర్భాషలాడినటువంటి ఆ పరిస్థితి. ఆ తర్వాత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మళ్ళీ అదే ఎవరైతే కానిస్టేబుల్ తన డ్రైవర్ సాయిని పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ ని పోలీసుల్ని పిలిపించుకొని తన ఇంటికి పిలిపించుకొని అక్కడ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మాత్రం దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సగం నిజం మాత్రమే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన ప్రకారం కూడా చాలా స్పష్టంగా రాత్రి తనిఖీల్లో భాగంగా ఆ ఎస్ఐ సాయి ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి డ్రైవర్ సాయి 2 వీలర్ ని ఆపినప్పుడు ఆపకుండా వెళ్లిపోతుంటే అన్వర్ బాషా అనేటువంటి కానిస్టేబుల్ అతన్ని వెంబడించి పట్టుకొని ద్విచక్ర వాహనం తాళం తీసుకున్నప్పుడు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే గారి కారు ఆ డ్రైవరు సాయి ఎస్ఐ నరసింహుని తప్పించుకుని పారిపోతున్న సమయంలోనే ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నటువంటి సమయంలో పోలీసులపై దుర్భాషలాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసుల పత్రికా ప్రకటనలు పేర్కొన్నారు. దీంతో సాయంత్రం ఎమ్మెల్యే గారు సదరు కానిస్టేబుల్ అన్వర్ బాషాను పిలిపించి మాట్లాడారు అన్న అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అంతేగాని ఇక్కడే చాలా స్పష్టంగా ఇక్కడే పోలీసులు ఏ విషయాన్ని దాచిపెడతారన్న అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే ఒక కానిస్టేబుల్ ని పిలిచి మందలించారని పిలిపించి మాట్లాడారని సాక్షాత్తు పోలీసు ఇచ్చినటువంటి అధికార ప్రకటనలోనే పేర్కొన్నారంటే అసలు వాస్తవంగా ఈ విషయం ఏం జరిగిందన్న విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా సింపుల్ గా ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే అతను పట్టుకున్నందుకు ఆ కానిస్టేబుల్ పైన ఆ దుర్భాషలాడటం కానిస్టేబుల్ ను అదేవిధంగా పోలీసులు అందరిపైన కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా దుర్భాషలాడారు. నేను ఎమ్మెల్యే కారు డ్రైవర్ని, నేను మద్యం మత్తులో ఉన్నా, నేను తప్పదాగి తిరిగినా సరే నన్ను ఎవరు పట్టుకోకూడదన్నటువంటి ధోరణి ఆ సాయి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ అతను ప్రదర్శించారు. తిరిగి ఈ విషయంలో తన డ్రైవర్ ని పోలీసులకు అప్పగించి శిక్షించాలని ఆదేశించాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే విచిత్రంగా రివర్స్ లో పోలీసులను పిలిపించుకొని పోలీసుల్ని ఎవరైతే పట్టుకున్న డ్రంక్ డ్రైవర్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకున్నందుకు పోలీసులు పిలిపించి మందలించి పోలీసులు అయితే అధికారికంగా మాట్లాడారు కానీ క్షమాపణ చెప్పించలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అసలు ఎమ్మెల్యే ఎవరు పోలీస్ కానిస్టేబుల్ తన ఇంటికి పిలిపించడానికన్నా మౌలికమైన ప్రశ్నకు పోలీసులు ఇక్కడ సమాధానం చెప్పలేదు. అంటే ఈ విషయం ఇప్పుడు బయటపడింది. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో తెనాల్లో ఎవరైతే
ముగ్గురు యువకుల పైన పోలీసులు నడి రోడ్డు మీద దారుణంగా హింసించి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఇప్పుడు ఎమ్మెల్యే స్వయంగా అదే సొంత పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కానిస్టేబుల్ పైనే ఒక ఎమ్మెల్యే డ్రైవర్ కి సంబంధించి వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేయడం, ఇంకోవైపు ఎమ్మెల్యేనే పిలిచి ఆ మందలించేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు వాళ్ళని కూడా ఈ విధంగానే పనిష్ చేస్తారనేటువంటి చర్చ సాగుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ చెప్పు చేతల్లో తమ గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ సిస్టమ్ ను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎవరైనా ఇక్కడ వాస్తవానికి తప్పు చేసింది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవరు, ఆయన వెహికల్ ఆయన సతీమణికి సంబంధించినటువంటి వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్ అతను తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే అతన్ని శిక్షించమని ఆదేశించాల్సినటువంటి ఎమ్మెల్యే తిరిగి పిలిచి ఎవరైతే నిందితుడిని ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నటువంటి వ్యక్తి తప్పించుకొని పారిపోవడం లేకపోతే తిట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని పట్టుకున్నటువంటి పాపానికి ఆ కానిస్టేబుల్ పిలిపించి మందలించినటువంటి పరిస్థితి, మా కానిస్టేబుల్ ని అవమానించినటువంటి పరిస్థితి, అన్వర్ బాషా కానిస్టేబుల్ అవమానించారు. అయితే దీన్ని ఇప్పుడు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు రాజీ చేసేటువంటి ప్రయత్నం, దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం, ఈ అంశం బయటపడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది సొంత పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కి ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగితే పోలీసు వ్యవస్థ ఎవరైతే నిందించినటువంటి వ్యక్తులు లేదా ఎవరైతే దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తుల పైన కేసులు పెట్టాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మెప్పు కోసం ఈ విధంగా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ను కూడా ఈ విధంగా ఆభాసపాలు చేస్తున్నటువంటి విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. సో తెనాలి ఘటన మరి ఇప్పుడు ఎవరి మీద ప్రయోగిస్తారో తెనాలి పోలీసింగ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెగటివ్ పోలీసింగ్ కి ఆ తెనాలి ఘటన ఒక ఉదాహరణగా మారిపోయింది. మరి ఇప్పుడు ఈ తెనాలి పోలీస్ స్టైల్ ని ఎవరి మీద ప్రయోగిస్తారనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ప్రచారం జరుగుతున్న అవాస్తవం పోలీసులు చెప్తున్నారు తప్ప ఎవరిపైన కేసు నమోదు చేశారు, అన్వర్ బాషా దగ్గర ఎవరైతే కానిస్టేబుల్ అన్వర్ బాషా దగ్గర లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారా లేదా ఈ అంశాలన్నిటి మీద ఇంకా పోలీసులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అరుణ, సతీష్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటే ఉంటాయి కదా, మరి తెనాల్లో ఘటన చూసుకున్నా ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఘటన చూసుకుంటే ఎందుకు తారుమారవుతున్నాయి? అంటే ఇది పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, ఓన్లీ కూటమి ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో నడవాల్సిందే అన్నటువంటి ఒక సందేశాన్ని, ఏదైతే రెడ్ బుక్ ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ బుక్ రూల్స్ ప్రకారం ప్రతీకార దాడులకి పోలీసులు వినియోగించడం, రాజకీయ కక్ష సాధింపులకి పోలీసులు ప్రయోగించడం, ఇంకొక వైపు ఈ విధంగా అది పోలీసుల వల్ల టీడీపీ నేతలకి ఏ ఇబ్బంది వచ్చినా సరే టీడీపీ నేతలు తిరిగి పోలీసులే పనిష్ చేస్తారన్నటువంటి ధోరణి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తప్పు చేసినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ స్థాయికి జరగాల్సినటువంటి అవమానమైనా లేకపోతే కేసు అయినా శిక్ష అయినా సరే కానిస్టేబుల్ కి వేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది, ఎవరైతే అన్వర్ బాషా అనేటువంటి కానిస్టేబుల్ ని అతన్ని ఎమ్మెల్యే పిలిపించడం, పోలీసులు అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటనలోనే ఎమ్మెల్యే గారు పిలిపించారు, అన్వర్ బాషా కానిస్టేబుల్ ని మాట్లాడారు తప్ప అవమానించలేదని చెప్తున్నారంటే అసలు ఎమ్మెల్యేకి ఏ హోదాలో ఒక కానిస్టేబుల్ ని పిలుస్తారు, ఎమ్మెల్యే ఎందుకు ఒక కానిస్టేబుల్ ని తీసుకొచ్చారు, ఎమ్మెల్యే ఎందుకు ఆ విచారణ జరిపేటువంటి ప్రయత్నం చేశారు, పోలీసు ఉన్నతాధికారులు చేయాల్సినటువంటి అంశం. అటువంటి డ్రైవర్ కి సంబంధించి తప్పతాగి మద్యం మత్తులో అక్కడ దుర్భాష ఆడేటువంటి ప్రయత్నం, పోలీసులతో ఎదిరించినటువంటి ప్రయత్నం చేస్తే అతని పైన కేసు పెట్టమని ఆదేశించాల్సినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలిస్తే ఇక అధికారికంగా పోలీసులు ప్రెస్ నోట్లనే ఎమ్మెల్యే గారు పిలిచారు, అది కూడా తప్పు కాదన్నట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారంటేనే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసింగ్ అన్నది తెలుగుదేశం పార్టీ రాజ్యాంగానికి చట్టానికి లోబడి కాకుండా ఉన్నతాధికారుల పోలీస్ నియమావళికి పోలీస్ మాన్యువల్ కి లోబడి కాకుండా పొలిటీషియన్ చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న విషయం ఏదైతే ఒక రాంగ్ మెసేజ్ అన్నది ఖచ్చితంగా రాంగ్ మెసేజ్ ప్రజల్లో పంపుతున్న విషయం వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా తీవ్రమైన విమర్శలు వెలువెత్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. తెనాలిలో ఆ రోజు ముగ్గురు యువకుల్ని ఏ విధంగా అయితే హింసించారో మరి ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలిపించి ఆ కానిస్టేబుల్ ని మాట్లాడినందుకు మాట్లాడారని పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగింది వేరు,
ఆ కానిస్టేబుల్ పైన బెదిరించేటువంటి ప్రయత్నం జరిగింది. కానిస్టేబుల్ చేత తిరిగి ఆ సాయికి ఎవరైతే తన డ్రైవర్ కి క్షమాపణ చెప్పించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఇదంతా కూడా ఎమ్మెల్యే ఇంట్లో జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి ఆధారాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఆ తెనాలి స్టైల్లో పనిష్ చేస్తారనే విషయం పైన కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. సతీష్, ఇప్పుడు కారు డ్రైవర్ దొరికింది, డ్రంక్ అండ్ డ్రైవ్ లో టెస్ట్ అంటే పోలీస్ స్టేషన్ కి పిలిపించాలి, పోలీస్ స్టేషన్ లో మాట్లాడాలి కదా, మరి ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇదే ఇక్కడ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాలు సామాన్యులకి ఆ ప్రజల హక్కులు హరించబడుతున్నాయి అన్న విషయం ఒకవైపు చర్చ జరుగుతుంది. ఆఖరికి పోలీసులకు కూడా ఇప్పుడు ఈ చట్టాలు వర్తించడం లేదన్నటువంటి చర్చ సాగుతుంది. ఒక కానిస్టేబుల్ చేసింది ఒకటే, తన ఉన్నతాధికారులతో కలిసి విధిని సక్రమంగా నిర్వర్తించడం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎమ్మెల్యేకి బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి కారు డ్రైవర్ ని అతను తాగి వెళ్తున్నటువంటి వ్యక్తిని తనిఖీ చేసి పట్టుకోవడం అన్నది ఒక కానిస్టేబుల్ చేసినటువంటి పాపంగా మారింది. ఉన్నతాధికారులు ఎమ్మెల్యే కారు డ్రైవర్ ని పిలిపించి విచారించి అరెస్ట్ చేసి లేదా మందలించి పంపించాల్సింది పోయి రివర్స్ లో ఇక్కడ పట్టుకున్నందుకు తప్పతాగి ఆ రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే డ్రైవర్ ను పట్టుకున్నందుకు ప్రతిగా రివర్స్ లో పోలీస్ కానిస్టేబుల్ ని ఎమ్మెల్యే పిలిపించి విచారించడం అన్నది ఇక్కడ అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తుందో, ఏ విధంగా పోలీసు వ్యవస్థ పైన అజమాయిషీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చేస్తున్న విషయం స్పష్టం అవుతుంది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు కనిపిస్తున్న పరిస్థితి. పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు తమకు అనుకూలంగా పనిచేస్తే పోలీసు పని చేయాల్సిందే, తాము చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టాల్సిందే అని ఏ విధంగా అయితే ఒత్తిడి చేస్తున్నది. ఆఖరికి పోలీసుల పైన కూడా అదే ఆ థియరీని ఇక్కడ ప్రయోగించడం అనేది, దీనికి పోలీసు ఉన్నతాధికారులు కూడా దాన్ని ఖండించాల్సింది లేదా దాన్ని ప్రతిఘటించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ పోస్టింగ్ల కోసమో లేకపోతే పైన ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి వల్ల లేకపోతే మంత్రుల ఒత్తిడి వల్ల లేదా ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి అవగాహన వల్ల ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ ని ఎమ్మెల్యేకి దగ్గరికి తీసుకెళ్లి ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ చేసేటువంటి పరిస్థితి అన్నది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగలేదు. కేవలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే తీవ్ర విమర్శల పాలవుతుంది. ఇప్పటికే పోలీసులపై వైఖరి పైన తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పోలీసుల్ని వినియోగిస్తున్నటువంటి తీరు పట్ల కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. తెనాలి లాంటి ఘటనల తర్వాత దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోతుంది అన్నటువంటి అంశం పైన చర్చ ఒకవైపు సాగుతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ని ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని ఆ పంచాయతీ చేస్తామనడం, మందలించడం అన్నది తాగిన వాడికి మద్దతు ఇవ్వడం, తాగిన వాడిని పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ ని ఆ మందలించడం అంటేనే ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందన్న విషయం. దీనిపైన తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. పోలీసులు ఇప్పుడు కేసు కడతారా లేదా ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారన్న అంశం పైన చూడాలి. ఇంకా ఆశ్చర్యంగా పోలీసులు తమ కానిస్టేబుల్ తమ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే పిలిస్తే దాన్ని ప్రతిఘటించాల్సింది పోయి ఈ వార్తలు ప్రచారం చేసినా లేదా ఇది ఈ మెసేజ్ ప్రచారం చేసినా వారిపైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటన ఇవ్వడం అనేది మరింత వివాదాస్పదంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి సిద్ధంగా ఉన్నారు. మూర్తి, చెప్పండి, అసలు కానిస్టేబుల్ పై దాడి అవాస్తవం అంటూ ఆడియో విడుదల చేశారు శ్రీకాళహస్తి డిఎస్పీ, మరి దీనిపై ఏమంటారు? అరుణ, శ్రీకాళహస్తి ఏదైతే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సత్యమణి రిష్టారెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ కానిస్టేబుల్ పైన దాడికి యత్నించిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులకే ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలనలో రక్షణ లేదనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. ప్రధానంగా ఈ నెల 3వ తారీఖు అర్ధరాత్రి 4వ తారీఖు వస్తుంది. ఆ 1 గంట సమయంలో ఏదైతే శ్రీకాళహస్తి పట్టణంలో కుమారస్వామి తిప్ప అనే ఒక ప్రాంతంలో శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అన్వర్ బాషా, పెంచలైసకు ఉన్నటువంటి బృందం ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మద్యం తాగి నడుపుతున్న వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ యొక్క డ్రైవర్ ఏదైతే ఎమ్మెల్యే కుటుంబానికి సంబంధించి డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ద్విచక్ర వాహనంతో రావడంతో మద్యం మత్తులో ఉన్నారు. అతన్ని
పెంచిన కానిస్టేబుల్ యొక్క బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అతనికి సంబంధించి సాయి కుమార్ తో వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో 145% ఆల్కహాల్ పాజిటివ్ గా చూపించడంతో అతనికి సంతకం తీసుకుని అతను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో అతను పట్టుబడినట్లుగా సంతకం తీసుకున్నారు ఎస్ఐ నరసింహారావు. ఈ యొక్క ఘటనకు సంబంధించి 10,500 రూపాయలు ఫైన్ వేయాలి, అతను అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరచాల్సినటువంటి పోలీసులు సాయి కుమార్ ను ఏ విధంగా విడిచిపెట్టారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చట్టంలో ఈ యొక్క మద్యం మత్తులో దొరికినటువంటి యొక్క సాయి కుమార్ ను కోర్టులో హాజరుపరచాల్సింది పోయి అతను విడిచిపెట్టడం, మరోవైపు ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఇంటికి యొక్క కానిస్టేబుల్ ను ఇటు సిఐ ఏదైతే రూరల్ సిఐగా ఉన్నటువంటి రవినాయక్ తీసుకువెళ్ళటం, ఈ పంచాయతీ చేయటం, యొక్క దాడి చేసిన కాల్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి ఒక్కసారిగా ఇతని పైన దాడి చేసినటువంటి ఘటన బయలుకు చూడడంతో అతని యొక్క ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు వెలికి తీయాల్సి ఉంది. పోలీసు అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి దాడి జరగలేదంటూ పోలీసులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడినటువంటి విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలో కానిస్టేబుల్ అన్వర్ బాషాతో సాయి వాగ్వాదం జరిగినటువంటి మాట వాస్తవమే. ఈ విషయంలో మందలించడానికి ఎమ్మెల్యే గారి ఇంటికి పిలిపించారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఒక పోలీసు వ్యవస్థ యొక్క రాష్ట్రంలో ఏ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల ముందు మోకరిస్తుందనడానికి ఏదైనా విషయం ఉంటే కోర్టులో హాజరుపరచాలి, ఏదైనా ఉంటే ఆ కోర్టుల ద్వారానే ఈ యొక్క విషయం అనేది సర్దుకోవాల్సి ఉంటుంది. ఏదైనా లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేయాల్సినటువంటి యొక్క కేసు విషయంలో ఒక ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు మాత్రం ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.